బీటీవీ న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా లింగాల గన్పురం మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్టేషన్ గన్పురం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజున జరిగినటువంటి మాదిగల ఆత్మీయ సమావేశంలో మాదిగల అవకాశాలను దోచుకున్న కడియం శ్రీహరి పాల్గొనడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను కోసిన ఒక్క పైసా రాదు, అప్పు పుట్టడం లేదు, అప్పు కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారని అంటున్నాడు. ఇక్కడేమో కడియం శ్రీహరి 800 కోట్లతో అభివృద్ధి చేస్తున్నా అని అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నాడు. మాదిగల అస్తిత్వం కోసం ఒక్కరోజు కూడా పోరాడిన చరిత్ర లేదు. ఉప ఎన్నికల భయంతో ఎక్కడ మాదిగలందరూ ఒకటవుతారు అని దళితుల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 17 నెలల నుండి కాంగ్రెస్ పాలన వచ్చింది. రాక్షస పాలన అందిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో కాళనాగులు చేరినాయి. కాంగ్రెస్ పార్టీలో కాళనాగులు చేరినాయి, విషం చిమ్ముతున్నాయి. అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ కడియం శ్రీహరి కావచ్చు, ఇద్దరికిద్దరు కరుడు గట్టిన కాళనాగులు. ప్రజా సంక్షేమం పట్టదు, గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ నీళ్ళనన్నీ ఆంధ్రకు దోసిపెడతా ఉంటే, రేవంత్ రెడ్డి ఏమో అలివి కాని హామీలు ఇచ్చి నా చేతిలో ఏం లేదని 2 చేతులు ఎత్తేసి నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు దొంగిలించే వాడి లెక్క నన్ను చూస్తున్నాడు అని స్వయంగా రేవంత్ రెడ్డి అక్కడ చెప్తే, నన్ను కోసుకొని పోగులేసినా కూడా నా దగ్గర సిల్లి గవ్వలేదని చెప్పేసి అక్కడ రేవంత్ చెప్తే, ఇక్కడ మాత్రం కడియం శ్రీహరి సంపన్నంగా ఉన్నాము, సమృద్ధిగా ఉన్నాము, ఏది అడిగితే అది ఇస్తామని చెప్పేసి ఆయన అక్కడ ఒకటంటే ఇక్కడ 100 అబద్ధాలు చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయ చేయాలనే ఆలోచనతో కడియం శ్రీహరి గారు నిస్సిగ్గుగా ఎన్నడూ కూడా దళితవాదాన్ని కానీ, అంబేద్కరిజాన్ని కానీ, ఉప కులాలను కానీ, సామాజిక మాదిగల్లో లేదా దళితుల్లో సామాజిక న్యాయం కోసం కానీ ఎన్నడూ కూడా పోరాటం చేయని, లేదా దాన్ని నేను అందరి వాడిని అని చెప్పేసి గంభీరము పలుకుతూ ఏనాడు కూడా దళితుల గురించి మాట్లాడని కడియం శ్రీహరి గారు నిన్నటి రోజున మాదిగా ఆత్మీయ సమ్మేళనానికి రావడం సిగ్గుచేటు. ఎస్, కులాభిమానం ఉండాల. నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం శాతనైనంత వరకు, సాధ్యమైనంత వరకు నేను నిలబడతాను, సచ్చే వరకు అట్లనే ఉంటాను. కడియం శ్రీహరి నిజంగానే ఆయన కులం నిజంగానే బైన్లు అయితే బైన్ల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలి. ఒకసారి బైన్లకు ఏం చేసిండో చెప్పడానికి బైన్ల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలి. ఒక చిన్న సామాజిక వర్గం నుండి తెలంగాణ మొత్తంలో బైన్ల జనాభా 15,000.
వరంగల్ జిల్లాకు వచ్చే వరకు 627. వరంగల్ జిల్లా మొత్తం ఓట్లు కలిస్తే 420. అంత చిన్న సామాజిక వర్గంలో పుట్టిందని చెప్పుకునే నువ్వు మీ నాన్న చనిపోయినప్పుడు మీ అమ్మ చెప్పింది, అరే నువ్వు కొరి పెట్టొద్దు, గుండు గీక్కోవద్దు అని. దానికి కారణం ఏంటో చెప్పగలవా? ఈరోజు నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఐ ప్రౌడ్ టు సే ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఫర్ 15 years. నువ్వు 15 నెలలు కాలే ఇక్కడికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి. ఎలగబెట్టింది ఏంటి? నువ్వు అలివిగాని హామీలు ఇచ్చడము, దళితుల మధ్యలో సిచ్చు పెట్టడము, విభజించి పాలించు అనే సిద్ధాంతానికి శ్రీకారం చుట్టి గణపురం నియోజకవర్గం 1978 నుండి నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ గా ఉన్నదంటే ఇది మాదిగల బలం. ఎందుకంటే ఇక్కడున్న దళితులలో అత్యధికంగా 35% మాదిగ బిడ్డలు ఉన్నారు. నలభై సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదని చెప్పినావు. నీకు ఓటు హక్కు వచ్చి 40 ఏళ్ళు అయితే 40 ఏళ్ళ నుంచి కూడా నేను కాంగ్రెస్ కు ఓటేయనని చెప్పిన నువ్వు అవకాశవాదంతో బిడ్డ రాజకీయాల కోసం 200 కోట్లకు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినావు. నీ సీనియారిటీని, నీ రాజకీయ పదవులను, వెన్నుపోటు రాజకీయాలను అడ్డుపెట్టి 200 కోట్లకు అమ్ముడు పోయినావు కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ నిన్ను నమ్మి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వేదిక మీద ఉన్న శ్రేణులు కష్టపడి నిన్ను గెలిపిస్తే నీవు ఎమ్మెల్యేగా గెలిచి నా బిడ్డకు ఎంపీ టికెట్ కావాలని మళ్ళీ 20 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా తీసుకొని నమ్మించి కేసీఆర్ గారిని మోసం చేయడమే కాకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు కార్యకర్తలందరూ కష్టపడ్డారు. 100% కేసీఆర్ గారు ఇచ్చిన పార్టీ ఫండ్తో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు. కష్టకాలంలో పార్టీ ఎంబడి ఉండాలి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా ఫ్రీ లేకుండా అన్ని పదవులు అనుభవించారు. ఒక్క రోజు కూడా ఫ్రీ లేకుండా రాగానే నీ సీనియారిటీని గుర్తించి ఎంపీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే ఎమ్మెల్యేగా చేసింది. నీకేం తక్కువ చేసింది? ఎందుకు ఇట్లా నమ్మించి మోసం పోతారు? చాలా మంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా ఏ పార్టీకైనా ఈ రోజు వరకు కూడా ఏ కాంగ్రెస్ కార్యకర్త మీద కక్ష సాధింపు కానీ, కేసులు పెట్టడం కానీ, ఇప్పటికి కూడా 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో నాతో పనిచేసిన వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడడం జరిగింది. ఆ విశ్వాసాన్ని, నేను కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన విశ్వాసాన్ని ఎన్నడూ కూడా నేను హద్దు మీరలేదు. నాకు టికెట్ ఇచ్చి నన్ను రాజకీయ గురువుగా, ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ మై పొలిటికల్ టీచర్, రాజకీయ గురువు నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ప్రోత్సాహంతో వచ్చిన ఈరోజు సింబాలిక్గా దోతి కట్టుకొని కష్టమైన కూడా ఉంటున్నానంటే బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి, హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ రాజయ్య ఇస్ డిప్యూటీ సీఎం తెలంగాణ అనే ఒక బిరుదును నాకు, పోస్టు నాకు ఇచ్చిన దేవుడు కేసీఆర్, రాజకీయ గురు వైఎస్ రాజశేఖర రెడ్డి.
అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు చేసిన కేసీఆర్ నాకు రాజకీయంగా నన్ను ఎలివెత్తి చాటిన దేవుడు కేసీఆర్ గారు. కడియం శ్రీహరి నీ గురువు ఎవరో చెప్పు. పిలిచి ఎన్టీ రామారావు నీకు టికెట్ ఇస్తే ఎన్ను పోటు పడుస్తుంది, చెప్పులు మీదేస్తుంది. అనేక పదవులు ఇచ్చి నిన్ను అందలం ఎక్కించిన చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడుస్తుంది. జీవితంలో అత్యున్నత ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంపీగా ఇచ్చినాక కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడుస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి సంకల జొత్తివి ఏమంటున్నావు? అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పైన అంటున్నావు కదా. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. ఒక చిన్న సామాజిక వర్గానికి సంబంధించిన బైన్ల కులంలో నువ్వు నీ బిడ్డ ఉన్నారనుకుంటే, ఒకవేళ పిలిచి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తావంటే అభివృద్ధి కోసము ఏ నిమిషమైనా కడియం శ్రీహరి బీజేపీకి పోతాడు బిడ్డను తీసుకొని. ఎందుకంటే కేసీఆర్ దగ్గర నేను నా బిడ్డ కాంగ్రెస్కు పోతామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి టికెట్ తీసుకున్న చరిత్ర కడియం శ్రీహరిది. ఈ రోజు వరకు ఒక లింగాల గణపురం తీసుకుందాం. లింగాల గణపురానికి అప్పుడు కానీ 10 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కానీ నీ వల్ల లింగాల గణపురానికి ఒరిగింది ఏంటి? ఈ 15 నెలల్లో నేను అభివృద్ధి కోసమే పోతానని చెప్పినావు కదా, ఇప్పటి వరకు ఒరగబెట్టింది ఏంటి? ఎక్కడన్నా నువ్వు చెప్తే ఒక పైసా బిల్లు వచ్చిందా? ఒక పైసా పని జరిగిందా? సాక్ష్యం చెప్పు. ఎస్, నేను కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిన మొదటిసారి లింగాల గణపురం వచ్చినప్పుడు నవాపేట నుండి బీకే తండకు ₹1,00,00,000 రోడ్ వేసిన. ఎస్, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. నవాపేట రిజర్వాయర్కు మంజూరు ఇప్పించిన, హరీష్ రావు తోటి ఇనాగ్రేషన్ చేయించిన నవాపేట రిజర్వాయర్ నా మార్క్ లింగాల గణపురంలో. లింగాల గణపురంలో కస్తూర్బా పాఠశాల తీసుకొచ్చిన, మోడల్ స్కూల్ తీసుకొచ్చిన. ఇట్ ఈస్ రాజన్న మార్క్. తెలంగాణ ఉద్యమం పక్కన జరుగుతూ ఉంటే, బీఆర్ఎస్ శ్రేణులు నన్ను తరిమి కొడతా ఉంటే, 16 మంది ఎస్ఐలు, 7 సిఐలు నన్ను ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా శిలాఫలకం వేస్తే విద్యాలయాలు వస్తాయనే ఆలోచనతోటి ఒక కండిషన్ పెడితే తెలంగాణ మొత్తంలో 10 నియోజకవర్గాలలో కస్తూర్బా మోడల్ స్కూల్ వస్తే గణపురానికి రావడం జరిగింది. ఆల్ బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్. ఒక చదువు ద్వారానే నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చిననే ఉద్దేశంతో, ఎట్టి పరిస్థితులలో విద్యాలయాలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ఆ రోజు వీరన్న, భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు నా ఎంబడి పడుతుంటే కూడా మరి నేను పోయి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే, ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ శిలాఫలకం అటు ఇటు రాయేసి శిలాఫలకం పెట్టిన సందర్భం, కొబ్బరికాయ కొట్టి అవి మంజూరు చేసుకున్న సందర్భం. ఈరోజు మనకు వీరాచల రామచంద్ర స్వామి జీడికల్ టెంపుల్ ఉంటే ప్రాకారానికి ₹1,00,00,000, సిఎస్ఆర్ కింద ఒక 4 కోట్లు, దాదాపు 5 కోట్లకు సంబంధించిన పనులు ఆడ జరుగుతున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. నవాపేట నుంచి ఇక్కడ నెల్లుట్ల నుంచి వెళ్ళి పెద్ద రోడ్ వచ్చిందంటే రాజన్న. పెంబర్తి నుంచి వెళ్ళి కొత్తపల్లి వరకు రోడ్డు కావాలని అనేక 12 కిలోమీటర్ల తిరిగితే తక్కువ అవుతుందంటే ఈ రోడ్డు తీసుకొచ్చింది డాక్టర్ రాజన్న. వీరు లేకపోతే నేను లేను. బీఆర్ఎస్ 2 సార్లు మరి 10 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే ఇట్ ఈస్ రాజన్న మార్క్. అంటే ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ శాఖ మంత్రిగా ఉంటే నేను టిఆర్ఎస్ పార్టీ నుండి రాజీనామా చేసి గెలిచిన తర్వాత రఘునాథ్ పెళ్లికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే ప్రోటోకాల్లో భాగంగా నేను వెళ్తే రాజన్న
నువ్వు నిక్కార్సు మగాడివి, తెలంగాణ బిడ్డవు, నీకు ఏం కావాలో కోరుకో అంటే నేను టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ మంత్రి, ఒకే ఒక సంతకంతో 13,000 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లెఫ్ట్ ఓవర్ 171 5 జీవోల ద్వారా 10,000 ఇండ్లు ఇస్తే, నేను తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే బహుమతిగా 13,000, 23,000 ఇండ్లు ఇచ్చిన చరిత్ర ఒక ఎమ్మెల్యేగా ఒక్క నియోజకవర్గంలో. ఇట్ ఈస్ రికార్డ్. ఇది ఒక చరిత్ర. ఇండ్లు ఎవరిచ్చారు అంటే డాక్టర్ రాజయ్య, ఆయన ముఖ్యమంత్రుల సహకారంతో 23,000 ఇండ్లు ఇచ్చిన చరిత్ర నా భూతో నా భవిష్యత్తు. ఇది ఇయ్యలేడు, గట్లాంటి దానికి పోటీపడి రాకడియం. అదేవిధంగా మనకు పటేల్గూడెం లేదా కుందారం క్రాస్ రోడ్ దగ్గర నుంచి పెద్ద రోడ్ వేసుకోగలిగినాం. అన్ని ఊర్లలో సీసీ రోడ్లు వేసుకోగలిగినాం. ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన. ఇగో ఇక్కడ పైన ఉన్నది వాటర్ ట్యాంక్. నీళ్ళ కోసము కష్టపడతా ఉంటే మొత్తము లింగాల గణపురం మొత్తంలో హైయెస్ట్ ప్లేస్ లింగాల గణపురం హెడ్ క్వార్టర్ అయితే ఇక్కడ ముందు నీళ్లు రావాలనే ఉద్దేశంతో వాటర్ ట్యాంక్ కట్టి డైరెక్ట్ గా పంపులు ఎక్కించి నీళ్ళు ఇచ్చిన చరిత్ర. కళ్లెంలో వాటర్ ట్యాంకులతో పాటు నల్లా ఫస్ట్ పిచ్చింది ఎక్కడంటే అక్కడనే. ఇట్లా అనేక రకాలుగా ప్రతి ఇంటికి నల్ల ఇచ్చిందంటే రాజన్న. ప్రతి వాటర్ ట్యాంక్ దగ్గర శిలాఫలకం మీద రాజన్న పేరు. తర్వాత అనేక సబ్ స్టేషన్లు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు రావాలన్నప్పుడు మొత్తం నియోజకవర్గంలో 13 సబ్ స్టేషన్లు, ఒకటి 231, 33 పెద్ద సబ్ స్టేషన్ తిమ్మంపేట ప్రాంతంలో వేసుకోవడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఊర్లో చెరువు, మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువును సందర్శించడం కాకుండా ప్రతి అక్కడ ప్రతి దగ్గర కూడా శిలాఫలకం ఉంటుంది. చెరువులు మరమ్మతులు చేసింది డాక్టర్ రాజన్న, ప్రపోజల్ ఇచ్చింది డాక్టర్ రాజన్న. నీకు నాకు పోలికెక్కడిది, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. నేను 8 నెలలు 7 నెలల చిల్లర 8 నెలలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా. 8 సంవత్సరాలు గణపురంలో అడుగు పెట్టనీయలే. కడియం శ్రీహరి అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి ఆశపడి రాజయ్య నియోజకవర్గానికి నువ్వు వెళ్ళదా, నేను ఎక్కడికి తిరిగా కానీ నాకు ఉప ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అది ఒక అలంకార ప్రాయంగానే దాన్ని వాడుకొని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గణపురానికి ఒక్క పైసా పనిచేసినా కూడా ఐఎమ్ రెడీ టు సరెండర్ మై సెల్ఫ్, నేను రాజకీయాలను వదిలిపెడతా. 8 సంవత్సరాలు గణపురం నియోజకవర్గానికి రాలే. పల్ల రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి 104 కోట్ల రూపాయల దేవాదులకు సంబంధించిన 3 ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కోసం కేసీఆర్ గారు వచ్చినప్పుడు నేను అందరినీ కలుపుకుపోయినట్టు ఉండాలనే ఉద్దేశంతో పల్ల రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించడం వల్ల మొట్టమొదటిసారి 8 సంవత్సరాల తర్వాత వేలేరు మండలానికి రావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఓకే నీ అవసర నిమిత్తమో నీ బిడ్డ కోసమో పార్టీ మారను, నీది పార్టీలు మారే చరిత్ర, నీది నీ రాజకీయ లబ్ధి కోసము నీది పార్టీలు మారే చరిత్ర, నీచమైన చరిత్ర. అది చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. బైబిల్లో ఒక సూక్తి ఉంటుంది, ఎవరైనా తప్పులు చేస్తే క్షమాపణ కోరుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఇక ముందు చెయ్యనని చెప్పుకోవాలి. ఆ రకంగా ప్రజల్లోకి పోతే నీకేమన్నా నిన్నెవరన్నా నమ్ముతారు. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఈరోజు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు
ఆయన సింబల్గా రాష్ట్రానికి కానీ అభివక్త రాష్ట్రానికైనా అభివక్త ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా చేసిండు. నీతి నిజాయితీ అని చెప్తుంటాడు. నేతి బీరకాయలో నేతి ఉంటుందో ఆయన మాటల్లా నిజం అంతే ఉంటుంది. ఆయన మంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు 94 నుండి 2004 వరకు మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ అధికారులతో ఇల్లు కట్టించుకున్నాడు. ఇట్ ఈజ్ రికార్డ్. అంతకుముందు కిటికీలకు గోన సంచులు గచ్చునేళ్ళు ఉన్నదాన్ని 2వ అంతస్తు కింద రిపేర్లు చేయించుకొని పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అది పేపర్లు వచ్చింది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు లేని కాలేజీలు లేని హాస్టళ్లు సృష్టించి 70 కోట్ల ఫ్రాడ్ చేసిందని చెప్పేసి ఆనాడు ప్రధానంగా వార్తాపత్రిక ఉండేది. వార్తాపత్రికలో మొదటి పేజీలో సగం పేజీన అవినీతి గురించి రాశారు. ఏమని రాశారు? గోరింత బలరాం కొండంత ఎట్లయ్యాడు అంటే వీళ్ళ తమ్ముడు అని చెప్పుకునే జెడ్పీటీసీగా గోరింట బలరాం ఉండే. సోషల్ వెల్ఫేర్ ఏ బిల్లు రావాలన్నా, ఏ పర్చేజ్ చేయాలన్నా, గిన్నె కొనాలన్నా, చెంచా కొనాలన్నా, బియ్యం కొనాలన్నా, ఆఖరికి ట్రంక్ డబ్బాలు అంటే దాన్ని ఏమంటారు పెట్టెలు కొనాలన్నా కూడా 2% బలరాంకు, 8% కడియం శ్రేయర్కి. ఆ రకంగా విపరీతమైన డబ్బులు సంపాదించి హవాలా ద్వారా మలేషియాకు పంపించి అల్లుడిని బిడ్డని అక్కడ పంపించి బినామీ పేర్లతో ఆస్తులు కొనడని చెప్పేసి పేపర్లు వచ్చింది. పేపర్లో రావడం కాదు, దానికి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి కూడా చెప్పిన సందర్భం ఉన్నది. తర్వాత ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటే 23 జిల్లాల డిఈఓల మార్పు కోసం ఒక్కొక్కరి దగ్గర 2 కోట్లు తీసుకున్న చరిత్ర అనేది. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క హైడల్ ప్రాజెక్టు అంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్టును మంజూరు చేస్తే దానికి 5 కోట్లు, ఒక్కొక్క ప్రాజెక్ట్ దగ్గర 5 కోట్లు. ఇవన్నీ కలిపి ఒక పుస్తకం, దాని పేరు కల్ నాయక్ అనే పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. కల్ నాయక్. ఈయన 10 సంవత్సరాలు టీడీపీలో ఉన్నప్పుడు ఈయన పేరేంటి? దళిత దొర. ఆత్మీయతను పంచుకొని దళిత అస్తిత్వాన్ని పంచుకోవడానికి అందరితో కలిసిమెలిసి ఉండాల. మన జాతి తరతరాల నుండి మాదిగ జాతి అంటే త్యాగాలు చేసిన జాతి, సేవలు చేసిన జాతి, మురికి పనులు రోత పనులు చేసి అందరి మన్ననలు పొందిన జాతి. ఐ ప్రౌడ్ టు సే ఈ రోజు వరకు గ్రామ పంచాయతీలను శుభ్రం చేసేవాళ్ళు కానీ, మున్సిపాలిటీ కార్పొరేషన్లను శుభ్రం చేసేవాళ్ళు కానీ 90 నుండి 95% నా జాతి బిడ్డలు. గర్వపడుతున్నాను. లేకపోతే ఆ శుభ్రత లేకపోతే రోగాలతో పడి వెనకటి రోజులాగా చచ్చిపోయే వాళ్ళందరూ ఎక్కడికక్కడ. ఆ జాతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. ఎన్నడన్నా కడియం శ్రేయర్ నేను బయళ్ళ జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నాను ఎన్నడన్నా చెప్పాడా? మాదిగొల్లది గుంజుకుంటుంది, మాలోళ్ళది గుంజుకుంటుంది, 57 ఉపకులాలు ఉంటే వాళ్ళది కూడా గుంజుకుంటుంది. నీ తర్వాత నీ బిడ్డకు వారసత్వాన్ని ఇస్తుంది. ఇది ఎక్కడి న్యాయం? ఇంకెన్ని రోజులు మభ్య పెడతావు, మసిబూసి మారేడుకాయ చేస్తావు, దళితుల మధ్యలో చిచ్చు పెట్టి చలి కాసుకునే ప్రయత్నం చేయడమే నిన్నటి కార్యక్రమం. ఏం అవసరం వచ్చింది? దళితుల ఆత్మీయత గణపురం నియోజకవర్గం మొత్తం కూడా ఐక్యంగా మాదిగలు అన్నప్పుడు మాది హక్కుల కోసం, ఉనికి కోసం, ఆత్మీయత కోసం అందరం కలిసి పనిచేసినాం. 2012 ఎలక్షన్లు చాలా ఇంపార్టెంట్. 2012 ఎలక్షన్లు సామాజిక న్యాయం కోసం కృష్ణమాదిగా ఒక ఉపకులమైన బైన్ల కడియం శ్రీహరికి నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి గన్పూర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తే నా మాదిగ బిడ్డలు ఆయనను కారు మీద రాళ్ళేసి తరిమి కొట్టిండు. నువ్వు మాది కూడా పోయండి బయలులోనికి ఎట్లా ఇస్తావు అని.
రాజన్న తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాదిగ అస్తిత్వాన్ని ఆకాశానికి లేపే క్రమంలో నువ్వు బయలుదేరికి ఓట్లు ఇస్తావని చెప్పేసి మందకృష్ణ మాదిగ చెప్పినా కూడా 33,000 మెజార్టీ తోటి నన్ను గెలిపించడం జరిగింది. ఇక్కడ మాదిగలో ఉన్న పట్టు అది. మాదిగ అస్తిత్వాన్ని కాపాడడానికి కోసం ఎప్పుడు కూడా కలిసి ఉన్నారు. ఇవాళ పార్టీల పరంగా విడగొట్టేది ఎక్కడ? ఆత్మీయ సమావేశాలు కులపరంగా జరుగుతాయి, పార్టీ పరంగా ఎక్కడ ఆత్మీయ సమావేశాలు జరగవు. పార్టీలు పక్కకు పెట్టేసి మన కృష్ణమాదికి ఒక పిలిపించడంటే 1000 గొంతులు 1,00,000 డప్పులు అన్నప్పుడు అందరం పోయినాం, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు పోయినాం. అది అస్తిత్వం కోసం పోయిన కార్యక్రమం. మాదిగా కుల ఉనికిని చాటడానికి ఆత్మ గౌరవం కోసము అందరం కలిసిపోయిన పరిస్థితి అక్కడ కొట్టొచ్చినట్టు కనపడ్డది. కానీ ఇలా మరి నిజంగానే మాదిగలకు కాంగ్రెస్ ఏమైనా చేసిందంటే చెప్పాలి. మరి నేను చెప్తా, ముందే చెప్పిన చీమలు తయారు చేసుకున్న పుట్టలో కాలనాగులు చేరినాయి. ఇవాళ కాంగ్రెస్ ఒకప్పటి కాంగ్రెస్, ఇప్పుడు నేను చెప్పిన 13,000 నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా నాకు 13,000 ఇండ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు. ఇది సాక్ష్యం. అందరికీ ఇండ్లు, గణపురంలో అందరికీ ఇండ్లు, కథం ఎవరికి ఇండ్లు లేని వాళ్ళు లేరు. ఎందుకంటే అప్పుడున్న సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ని అడిగితే మనకు గణపురానికి ఎన్ని ఇండ్లు ఇస్తే సరిపోతాయి అన్నప్పుడు 13,000 అయితే అందరికి అయిపోతాయి సార్ అన్న. 2014 తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే అందరికి ఇండ్లు ఉన్నాయి, ఇంకా ఎవరికైనా లేకపోతే ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ మనమే కట్టిద్దాం. ఎందుకోసం అంటే 38,000 ఇండ్లు కట్టకుండానే రాష్ట్రం మొత్తంలో బిల్లులు తీసుకున్నారు. వాళ్ళని రికవర్ అడగలేము. సో ఇంకా ఎవరైనా నిజంగానే ఇండ్లు లేకపోయేది ఉంటే ప్రభుత్వ స్థలంలో మనమే కట్టిద్దామన్న కార్యక్రమం మనం చేసుకున్నాం. దాంట్లో భాగంగా మనం కళ్యాణంలో కట్టుకోగలిగినాం. అంటే ఆ రకంగా నువ్వు ఏదైనా పని చేయాల. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే పేరు అట్లా ఉండే, గొప్పగా బడుగు బలైన వర్గాలు. ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు. మొన్న గత 2-3 సంవత్సరాల నుండి కాంగ్రెస్ అధిష్టానంలో ఖర్గే, మల్లికార్జున ఖర్గే మాల, సిడబ్ల్యూసి మెంబర్ కొప్పుల రాజు ఐఏఎస్ మాల, అదేవిధంగా బట్టి విక్రమార్క మాల ఉప ముఖ్యమంత్రి, మల్లు రవి మాల ఎంపీ టికెట్ మహబూబ్ నగర్, వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు మాల. వివేక్ వెంకటస్వామి కొడుకు డాక్టర్ వంశీ కృష్ణ పెద్దపల్లి నుంచి వెళ్ళి మాల. కడియం శ్రీహరి బైన్లా, వాళ్ళ బిడ్డ బైన్లా వరంగల్ మొత్తంలో. ఇంకొక ఎమ్మెల్యే ఉంటే మాల నాగరాజు వర్ధనపేట నుంచి వెళ్ళి. అదేవిధంగా ఎస్సీలను ఏబీసీ చేసిన దాంట్లో అశాస్త్రీయంగా ఉంది. మాదిగ సామాజిక వర్గ జనాభా తగ్గించడానికి మాకెప్పుడు అనుబంధంగా ఉన్న బుడగ జంగాలను తీసుకుపోయి 1,11,000 బుడగ జంగాలను తీసుకొని పోయి ఏ గ్రూప్లో వేసినావు? వాళ్ళకు ఇక్కడ 9% ఉంటే 12% వాళ్ళతో ఉంటాయి. ఈ 12%లో బుడగ జంగాలను కాపుడు అనే అవకాశం ఉండే. ఇలా గ్రూప్ 1లో 1%. దాంట్లో ఎదిగిన మన్నెపొల్లు, ఎదిగిన పంబాల 913 జనాభా ఉంటే 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. అది ఎదిగిన కుటుంబం. మన్నెపొల్ల దాంట్లో కూడా అత్యధికంగా ఎడ్యుకేషన్లో జాబ్ చేయడంలో ముందు వరుసలో వాళ్ళు. ఇలా ఏ గ్రూప్లో ఉండి బుడగ జంగాలను వేయడం వల్ల బుడగ జంగాలకి అవకాశం ఎట్లా ఉంటుంది? వాళ్ళే అన్న కొట్టుకుంటే ఇక్కడ 12% కనుక 9 నుండి 12% అయితే బి గ్రూప్లో ఎక్కువ బుడగ జంగాలకు అవకాశం వచ్చేది. ఇప్పుడు ఏ చిన్న 1% అవకాశం వచ్చినా కూడా మన్నెపల్లి కానీ అదేవిధంగా పంబాలోళ్ళు కానీ తీసుకునే అవకాశం ఉన్నది. ఎంతో వెనుకబడ్డ నేత కాని వాళ్ళను 1,33,000 ఉంటే అది వాళ్ళ దాంట్లోనే ఉంచుకున్నారు. సి గ్రూప్లో ఉంచుకున్నారు మాలలతో పాటు. దానివల్ల 5% పెరిగింది. వాళ్ళు యాక్చువల్గా వెనుకబడ్డ వాళ్ళంటే వాళ్ళు ఏ గ్రూప్కి పోవాలి? ఎవరు? నేత కాని వాళ్ళు. వాళ్ళు 1,33,000 మంది ఉన్నారు. సో వాళ్ళనేమో అలానే ఉంచుకున్నారు. అంటే ఇది అశాస్త్రీయంగా జరిగింది. అంటే తూతూ మంత్రంగా ఒడగొట్టాలని ఒడగొట్టిన పరిస్థితి అక్కడ కనబడుతుంది.
అదేవిధంగా బీసీ జనగణన కూడా అశాస్త్రీయంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతే ఇవి రెండు కూడా ఏది బీసీ జనగణన కాదు, మొత్తం జనాభానే చేసేద్దాం, దాంట్లో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసే క్రమం జరిగింది. ఏబీసీ అన్నది ఇప్పటి వరకు అమలు కాలేదు. అంటే ఇది వాళ్ళు గొప్పగా చెప్పుకునే పరిస్థితి. మరి ఎక్కడ మాదిగలకు న్యాయం చేసింది? రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తాడు, నేను జెడ్పీటీసీ అయినంటే మాదిగల దయ వల్ల, నేను ఎమ్మెల్సీ అయినంటే మాదిగల దయ వల్ల, నేను ఎమ్మెల్సీ ఎంపీ కూడా అయిందంటే మాదిగల దయ వల్ల. ఇంకా చివరికి ఒక పెద్ద మాట అంటాడు, నేను ఇవాళ ముఖ్యమంత్రి అయిందంటే మాదిగ బిడ్డల ఆశీర్వాదంతో సహకరిస్తున్నా, నా జాతి వాళ్ళు ఎవ్వరు కూడా నాకు సహకరించలేదు. నీ మాదిగలు నేను ఇంత ఎత్తుకుంటే నువ్వు మాదిగలకు చేసింది ఏంటి? ఆఖరికి మొన్న ఎమ్మెల్సీ ఎస్సీలకు ఇద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ ఆఖరికి ఎవరికి ఇచ్చినావు? దయాకర్కు, అడ్డంకి దయాకర్కి ఇచ్చినావు. మాల ఆయన పెద్ద నాయకుడా చిన్న నాయకుడా, నీకు దగ్గరడా దూరముడా మాకు సంబంధం లేదు. ఒక క్యాస్ట్ వరకు వస్తే కనీసం ఇంత గొడవ చేస్తూ ఉంటే పార్టీలో ఉండి మోతుకుపల్లి నరసింహ లొల్లి చేస్తాడు, ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ జాతీయ అధ్యక్షుడు అక్కడ లొల్లి చేస్తాడు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నుండి నేను గగ్గోలు పెడతాను, ఎవ్వరం మేము ఎన్నన్నా కూడా పట్టించుకోకుండా ఆఖరికి మొన్నటి వరకు ఎమ్మెల్సీ కూడా మాలలకిస్తుంది. మాదిగల దగ్గర నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? రేవంత్ను మోస్తున్న కడియం శ్రేరి ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? మాదిగలు ఎట్లా నిన్ను ఓర్చుకుంటారు? ఇవాళ అవకాశవాదాలు కొందరు పోవచ్చు, కానీ ఏ మాదిగ బిడ్డ నీకు సహకరించరు. ఇవాళ ఆ నర్సయ్య అధ్యక్ష నర్సయ్య నన్ను 2 సార్లు గెలిపించాడు. ఇప్పటికి నాకు రోజు నాతో మాట్లాడతాడు. ఎందుకు ఈ మాట చెప్తాడంటే మాది అస్తిత్వం వేరు. ఆయన ఎంఆర్పిఎస్ నాయకుడు, పాటలు పాడతాడు, ఉద్యమకారుడు కూడా. లోకల్ రాజకీయాలలో రకరకాలుగా ఉండొచ్చు కాక ఇవాళ బెదిరించి అదిరించి సోషల్ మీడియా వాళ్ళతోటి కార్యకర్తలకు ఏదైనా పని ఇల్లు కావాలంటే ఆశ పెడతారా అండి? అంటే నీకు దగ్గరకు వస్తే నువ్వు ఇల్లు ఇచ్చాయి, లేదా మాదిగోళ్ళకి ఇస్తానని చెప్తే మరి మాలోళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఇతర కులస్తులందరూ ఎక్కడ పోవాలి? అంటే రెచ్చిపెట్టడే కదా. అంటే మళ్ళీ ఆయన దగ్గర పోయిన మాదిగోళ్ళకే, మళ్ళీ అందరి మాదిగోళ్ళకి కాదు సుమా. ఈ రకంగా మాదిగోళ్ళను రెచ్చగొట్టి స్విచ్ పెట్టి గ్రూపులు తయారు చేయడం ఆలోచన. గతంలో కూడా మేము ఎంఆర్పిఎస్ లో అరెస్టులు అవుతూ కృష్ణమాదిగ నేను కన్వీనర్గా, తెలంగాణ కన్వీనర్గా ఆయన రాష్ట్ర అధ్యక్ష క్రమంలో అనేక సార్లు అరెస్టులు గొడవలు చేసి ఆఖరికి టీడీపీ నుంచి వెళ్ళి ఎస్సీ ప్రొటెక్షన్ సెల్ అని ఒక కమిటీ చేసిండండి. ఎవరికి వ్యతిరేకంగా? మాదిగోళ్ళకి వ్యతిరేకంగా. దయచేసి ప్రెస్ మిత్రులు ఒక దాంట్లో కాకుండా పాయింట్లను కూడా రావాలా. ఎక్కడ కూడా మాదిగల పక్షపాతిగా, దళితుల పక్షపాతిగా ఎక్కడ కూడా కడియం శ్రీహరి గారు లేడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నకిలీ ఎన్కౌంటర్లు చనిపోయిన వాళ్ళందరూ కూడా మాదిగ బిడ్డలు గణపురంలో. ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్నంతసేపు రిజర్వేషన్ పరంగా మాదిగలు ఎదిగితే వాళ్ళు తొక్కితెక్కడో ఉన్నారు. ఇప్పుడు కాసర్ల దర్గే జెడ్పీటీసీ జఫర్గఢ్, గబ్బెడ బుచ్చే ఎంపీపీ జఫర్గఢ్, బొడ్డు వాసు, తర్వాత మారపాక రత్నం ఎంపీపీ ఫ్రమ్ ధర్మసాగర్, గన్పూర్లో మారపాక రవి కోలుకోకుండా అయిపోయాడు. అవకాశం వస్తే మొన్న మళ్ళీ కొంత లేపే ప్రయత్నం చేసిన ఎక్కడన్నా అవకాశం వచ్చిన దగ్గర నేను మాదిగ అస్తిత్వం కోసం మే కాకుండా దళితుల ఉనికి కోసం గణపూర్కి ఏదో చేయాలనే ఉద్దేశంతో జనగాం పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 1000 మంది దళితులకు మినీ డైరీ 5 లక్షలతో ఇప్పించడం జరిగింది. కేసీఆర్ గారు ఆశీర్వాదంతో 100 మందికి దళిత బంధు ఇప్పించడం జరిగింది. అవకాశం దొరికినప్పుడల్లా సీట్ల విషయంలో కానీ, ఫీజుల విషయంలో కానీ ఎవరు నా దగ్గరికి వస్తే వాళ్ళకి ఆత్మీయంగా పలకరించడమే కాకుండా పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నా సేవలు అందించడం జరిగింది. ఒక్కరి మీద కక్ష సాధింపు చర్య లేదు. నువ్వు ఆ 10 ఏళ్ళు అట్లే చేస్తువి, ఈ 10 ఏళ్ళు అట్లే చేస్తువి. ఇవాళ ముఖం ఉండాలి కదా. నేను ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఓపెన్ ఛాలెంజ్. ఇప్పటికైనా ఇక నీకు పోయే కాలం దగ్గర పడ్డది. ఇప్పటికైనా నువ్వు నిరూపించుకో. నాలాగా నేను మంత్రిగా ఉన్నప్పుడు 7 నెలలు మంత్రిగా ఉంటే నాకు గుర్తింపుగా
150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చిన వరంగల్కి. నా గుర్తింపుగా ఎన్ని కష్టాలు పడ్డానో ప్రెస్ వాళ్ళకు, మీడియా వాళ్ళకు, పార్టీ వాళ్ళకు తెలుసు. హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడానికి సావు నోట్ల తలబెట్టినట్టు విక్రమార్కుడు ఎంతైతే పట్టు విధులేకుండా పట్టుబట్టిండో ఆ రకంగా అనేక రకాలుగా కేసీఆర్ గారితో బతిమిలాడి బామాడి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. నేను పిల్లల డాక్టర్గా గుర్తింపు ఉండాలని ఎంజిఎం హాస్పిటల్కి 23 కోట్ల రూపాయలతోటి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని తీసుకురావడం జరిగింది. నా గుర్తింపుగా చరిత్రలో మిగిలిపోవాలని భారతదేశంలో ఎక్కలేని విధంగా పిఎస్సి నుండి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు హాస్పిటల్ నిద్ర అని చెప్పేసి నిద్రావస్థలో ఉన్న వ్యవస్థ వైద్య విధానం మారాలి. హాస్పిటల్ అన్ని కూడా బీద వాళ్ళ కోసం, దళితుల కోసమే కాబట్టి వాళ్ళకు మెరుగైన వైద్యం అందాలి. 3 గోళీల కోసము 3 రోజులు తిరగొద్దు అని చెప్పి వారం రోజులకు వైద్యం ఇచ్చే విధంగా, ఎవ్వరు తిరగని విధంగా రాజన్న చరిత్రలో మిగిలిపోవాలని ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఉండే ఆదిలాబాద్కు ఉట్నూరుకు పోయి అక్కడ పల్లె నిద్ర హాస్పిటల్ నిద్ర, భద్రాచలంలో హాస్పిటల్ నిద్ర, మహబూబ్ నగర్లో చెంచు పల్లెలు ఉంటాయి అక్కడ అన్ని కూడా మొత్తము అక్కడ ఆమనగర్లో అక్కడ హాస్పిటల్ నిద్ర కార్యక్రమం. ఎందుకు చెప్తానంటే ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాలజీ. నేను ఒక దళితుడిగా ఈ స్థాయికి వచ్చినందుకు గర్వపడుతూ చరిత్రలో మిగిలిపోవాలని వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్, ఇతరులకు మాదిరిగా ఉండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ఎవరి కోసం చేసినవి కావు ఇవి. హాస్పిటల్ నిద్ర అనే కాన్సెప్ట్ నన్ను చూసి తర్వాత మళ్ళా నారాయణ చెప్పేసి ఆంధ్రలో మొదలు పెట్టడం జరిగింది హాస్పిటల్ నిద్ర కార్యక్రమం. ఎవరు చేస్తారండి? 5 సంవత్సరాల్లో 51 రోజులు పల్లె నిద్ర చేశారు. ఒక ప్రభుత్వ పరంగా రైతు సంక్షేమ కార్యక్రమం రైతు బంద్ వచ్చిందంటే 10 రోజులు రైతుల ఇళ్లలో తిరుగుతూ ఎండలో వానలు తడుచుకుంటూ రైతు ఇళ్లలో పడుకొని రైతు సంక్షేమం ఏ రకంగా వాడుకోవాలి, సాదా బైనామాను ఏ రకంగా పట్టేదారు పాస్ పుస్తకాలు చేసుకోవాలి, రైతులను చైతన్యవంతం చేసి 63,000 ఉన్నవారిని 79,000 మంది రైతులకు వచ్చే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. మన ఊరు మనబడి కార్యక్రమం వస్తే అన్ని ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటూ ఒక హాస్టల్లో పడుకోవడం జరిగింది మొత్తం. అట్లా 10 రోజులు. దళిత బంధు వస్తే అన్ని ఉపకులాల ఇళ్లలో కూడా పడుకొని 10 రోజులు దళితుల ఇళ్లలో పడుకున్న సందర్భం. 10 ఏళ్ళు పూర్తి చేసుకొని చివరికి 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నాక ఆత్మీయ సభలు ఏర్పాటు చేసుకొని మొత్తం 21 రోజులు ప్రతి 5,000 కట్టిన రైతు వేదికలలో పడుకోవడం జరిగింది. ఈ రకంగా రాత్రి రచ్చబండ కార్యక్రమాలు మనము పెద్ద గ్రామం సెలెక్ట్ చేసుకొని మన నెల్లూరులో కుందారంలో రాత్రి 7-8 గంటల నుండి 11-12 గంటల రాత్రి వరకు రచ్చబండ నిర్వహించి ఇప్పటి వరకు 10 ఏళ్లలో మనం ఏం చేసుకున్నాం, రాబోయే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది మనకి ఇంకేమేమి అవసరం అని తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమం 21 మేజర్ గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తేడా నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నీ ఆట ముగిసింది కడియం. మళ్ళీ చెప్తున్నా, కాళ్ళు కింద పెట్టి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నియోజకవర్గం మొత్తం గుండంతా ఏం లేనట్టే ఉన్నది కానీ మొత్తం రాసుకపోయి పుండు అయినా కూడా నేను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇప్పుడు ఏదో నువ్వు అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేని భయపడ్డోళ్ళు బిల్లులు రావాల్సిన వాళ్ళు న్యాయంబడోళ్ళే నీ దగ్గర ఉన్నారు. ఈ మాట అంటున్నా వాళ్ళందరూ నా కోవర్తులే నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే పెంచి పోషించిన నేను వాళ్ళను. ఎస్, ఏ ఒక్కరు నాకు వ్యతిరేకంగా మాట్లాడాలి ఈ రోజు వరకు చూడండి, ఒక కడియం శ్రేణి తప్ప ఎవరు మాట్లాడరు నా మీద. ఎందుకంటే వాళ్ళకి ఒక్క పైసా కాదు కదా, 10 సున్నాల తర్వాత గీత పెట్టా కూడా వాళ్ళకి నేను నష్టం చేయలే. ఏమైనా చేస్తే మేలు చేసినా లేకపోతే ఏం చేయకపోవచ్చు, అందరికి అందదు కదా అన్ని. కానీ నీ లెక్క పగబట్టి పదవులు ఇవ్వకుండా పనులు ఇవ్వకుండా తొక్కి పడేసి నకిలీ ఎన్కౌంటర్లో చంపేసి నాకు దగ్గరగా ఉన్నాడని చెప్పేసి ధర్మాపురం సర్పంచ్ రవయ్య ఓన్లీ జన్మభూమికి సహకరించకపోతే మొత్తం పోలీసులను పెట్టి జఫర్గడ్డ పోలీసులను తీసుకుపోయి గుట్టలకు తీసుకుపోయి సంపుతాన్ని బెదిరేసి కొడితే ఇప్పటి వరకు సరిగ్గా నడవలేడండి. దుర్మార్గుడు. ఓన్లీ జన్మభూమి కార్యక్రమం ఆ గ్రామంకి అటెండ్ కాకపోతుంది సర్పంచ్గా ఉండి.
ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు. అందుకనే ఆయనకు దళిత దొర అని పేరు వచ్చింది, కల్నాయక్ అని పేరు వచ్చింది. ఇది ఒక్క వరంగల్కో లేదా గణపూర్ నియోజకవర్గం కాసుమా, అభివక్త ఆంధ్రప్రదేశ్కి ఆయన చరిత్ర తెలుసు. అభివక్త ఆంధ్రప్రదేశ్లో అందరి దళితులందరి ఉసురు పోసుకున్నాడు. చివరికి ఒక మాట చాలా అదేవిధంగా ఒక మాట ఏంటంటే, ఇదంతా సరే ఎప్పుడు బై ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూసి తిరుగుతున్నాడో తెలియదు, కాలు కాలిన పిల్లి లెక్క తిరుగుతున్నాడు. తిరగని జీవితం నిన్నటి తిరగాలి ఇంకా తిరగాల. ఎందుకంటే గణపురం నియోజకవర్గానికి ఆయన రుణపడ్డాడు. ఎంత చేసినా కూడా తక్కువనే. మాదిగొల్లది తింటివి, మాలోళ్ళది తింటివి, ఉపకులాలది తింటివి. ఇక నువ్వు మరి చేయాలి కదా సేవ. పదవి కావాలని కోరుకుంటివి, ఎమ్మెల్యే కావాలని. ఒక్కసారి సత్య వరకు నేను ఎమ్మెల్యే కావాలని అడిగింది ఏంటంటే కేసీఆర్ను, ఒక్కసారి నేను ఎమ్మెల్యే కావాలి. అయినావు కదా, చెయ్యి, పని చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి. ఇట్స్ ఎ ఛాలెంజ్. 15 సంవత్సరాలలో నేను గంజి తాగినో, గడక తిననో, ఆత్మీయతను పంచుకున్నానో అంటానో కదా. అక్కడిక్కడ పైసలు గీసలని, పైసలు ఇచ్చినో పైసలు తీసుకున్నానో, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను, ఉప సర్పంచ్లను, సింగిల్ విండో డైరెక్ట్ మొత్తం 90% ప్రజాప్రతినిధులను ఒక్కడిగా గెలిపించుకున్నా. వీళ్ళందరి సహకారంతో ఒక్కడిగా 3 సార్లు ఒక్కడిగా. ఇట్లా ఛాలెంజ్. ఇక అంటాను కదా, ఈ ఎంపీటీసీలకు ఎన్ని పైసలు ఇస్తావోయి, జెడ్పీటీసీలకు ఎన్ని పైసలు ఇస్తావోయి, సర్పంచ్కి ఎన్ని పైసలు ఇస్తావోయి, ఉప సర్పంచ్ కావడానికి ఎన్ని పైసలు ఇస్తావోయి, వార్డు మెంబర్ అవుతాయి కూడా పైసలే కదా. వార్డు మెంబర్ ఎన్ని అవుతాయి, పార్టీ ఫండ్ కాదు, కడియం షేర్ ఫండ్ 1000 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. దయచేసి ఎవరైతే ఆయన నెంబర్ గుంజుక తినండి, ఆయన దగ్గర గుంజుక తినండి అంటాడు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, కలిగంజ్ ఏదో తాగినా, వాళ్ళు పెట్టింది తిన్నా, పైసలు ఇచ్చిన్నో తీసుకున్నానో దేవుని కెరక, అందరినీ గెలిపించుకున్నా. ఎస్, ఇప్పుడు బై ఎలక్షన్ సిద్ధంగా జూన్ ఆఖరి వారమో జూలై మొదటి వారమో అంటా ఉన్నాడు. సో ఎలక్షన్లు వస్తున్నాయి, జాగ్రత్త. కర్రు గాల్చి వాత పెడతారు. ఎందుకంటే అంబేద్కర్ ఆత్మీయ భరోసా అన్నావు, దళిత బంధు. ఎస్, మొన్న కేసీఆర్ గారు ఎలక్షన్ల కోసమైనా కూడా హుజరాబాద్లో 20,000 మందికి ఇచ్చారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే గణపురంలో ఉన్న 25,000 మందికి అంబేద్కర్ గారి ఆత్మీయ భరోసా కింద 12 లక్షల రూపాయలు ఇప్పియాలి. ఇట్స్ అ ఛాలెంజ్. కళ్యాణ లక్ష్యం తోటి తులం బంగారం ఇప్పియాలి గణపురంలో. స్పెసిఫిక్ గా కేసీఆర్ గారు హుజరాబాద్కు అన్ని ఇచ్చిండు. అట్లా పెన్షన్ పెంచి అక్కడ ఇచ్చిండు. వికలాంగులకు పెన్షన్ పెంచి ఇచ్చిండు. అట్లాగే వికలాంగులకు 6,000 పెంచి ఇక్కడ ఇప్పి, ప్రతి ఇల్లాలకు 2,500 ఇక్కడ ఇప్పి, రైతు భరోసా పేరు మీద 15 కాదు 12 అన్నావు, 12,000 అన్న ఇచ్చి ఇప్పటికి 3వ విడత ఇప్పటివరకు అందలే ఇప్పి, నిరుద్యోగ భృతి 4,000 అన్నావు ఇప్పి. ఇవన్నీ ఇప్పిస్తే నువ్వు దళితుల కోసం ఉన్నట్టు. నేను దళితులుగా ఉన్నందుకు నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ కోసం రాజీనామా చేసిన. జనగాం జిల్లా కావాలంటే, మీకు అందరు కూడా తెలుసు, జనగాం జిల్లా కావాలంటే రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి 5 మండలాలు కలిపి లింగాయగంపురము, రఘునాథ్పల్లి, ఇక్కడ యాదాద్రికి పోవాలంటే మా నెల్లుట్లో భాగ్య లాంటి మా ఉపేందర్ రెడ్డి వాళ్ళంటి ధర్నాలు చేసి అనేక కార్యక్రమాలు చేస్తే ఇవాళ మనం జనగాం జిల్లా సాధించుకోవడం అంటే ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జనగాం డిస్ట్రిక్ట్. రాసి పెట్టుకోండి. మొత్తం జనగాం ఎవరు వచ్చిందంటే రాజన్న వాళ్ళు వచ్చింది అంటాడు. తెలంగాణ అధికార పట్టుదల పెట్టి ఓన్లీ రాజన్న, కృష్ణారావు వెళ్ళిపోయింది, జూపల్లి ఇండిపెండెంట్ గా ఉన్న సోమవారం సత్యనారాయణ వెళ్ళిపోయింది, నేను ఒక్కరినే మిగిలిపోయినండి. ఇది చరిత్ర, ఇది చరిత్ర. ఇప్పుడు ఎట్లా అంబేద్కర్ గారు కూడా బతుకున్నంత కాలము దగ్గర ఆయన ఎక్కువ తిడతారు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమన్నారంటే, నా వాళ్లకు ఎడ్యుకేషన్ లేదు, చదువు లేదు, అనాగరికత, మూఢనమ్మకాలు, వాళ్ళకు అవగాహన లేదు. అట్లాగే నా కింది వాళ్ళు ఒకవేళ కనుక అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా ఏ రాజకీయ పార్టీలన్నా కూడా గణపూర్ నన్ను విమర్శిస్తే నాకేం బాధ లేదు. ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ఓన్లీ ఎవరి మాటలో అంటున్నారని మాత్రం క్లియర్. అక్కడ
ఓన్లీ కడియం శ్రీహరి చెప్పిన మాటలని మా సోషల్ మీడియా వారియర్స్ని బెదిరిస్తూ ఉన్నారండి. ఓన్లీ అరే రేవంత్ రెడ్డిని తిడుతూ ఉంటే ముసలోళ్ళు ఇష్టం ఉన్నట్టు భాష ఇంట తెలుస్తుంది. వేల మంది కాదు లక్షల మంది ఫార్వర్డ్ చేస్తున్నారండి. అట్లాగే కేటీఆర్ గారి మీద కేసీఆర్ మీద పెడితే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. ఒరే ఫార్వర్డ్ చేస్తే మా శ్రీహరిని, ఫార్వర్డ్ చేస్తే మా భాగ్యమ్మను ఒరే అవపడంగానే కథను తీసుకుపోయి కూర్చుంటబెట్టే కార్యక్రమం అంటే ఎక్కడికి దిగజారుతున్నావు? ఏంటి నీ రాజకీయం? కనీసం వీళ్ళందరూ ఎవరు దళితులే. అక్కడ మా కురిచపల్లి రమేష్ అని చెప్పేసి 3rd డిగ్రీ అండి. ఓన్లీ ఫార్వర్డ్ చేసినందుకే, కామెంట్ చేసినందుకు. జానకిపురానికి సంబంధించిన కురిచపల్లి రమేష్ ఈజ్ అ వార్డు మెంబర్. ఆయనను తీసుకుపోయి బోర్ల బుక్కల పడుకోబెట్టి పోలీసుల కాళ్ళ మీద నిలబడి కొడతాడండి. ఇంత దౌర్జన్యం అయ్యి ఇది అప్పుడు కడియం శ్రీహరి రోజులు మళ్ళీ గుర్తు తీసుకునే రాసి పెట్టుకుంటున్నాం. నేను ఏ బుక్ అన్నాను కానీ రాజన్న మనసులో దాచిపెట్టుకున్నాడు. అప్పటి రాజన్న కాడు రాబోయే రోజులలో. ఎందుకంటే నేను 4 సార్లు ఎమ్మెల్యే అయినా, కడియం శ్రీహరి కూడా అప్పుడు అడపదడప ఆయన 4 సార్లు అయిండు. ఆయన 4 సార్లు గెలిచిన మెజార్టీ నా ఒక్కదానికంటే తక్కువ. 58,772 నాది హైయెస్ట్ మెజారిటీ. నీకు 4,645 ఒకసారి, 4,112 ఒకసారి, మొన్న 7,000 ఒకసారి, మొత్తం కలిస్తే 15,000. అంతకుముందు నేను లేదు ఆరోగ్యం మీద గెలిచినాయి 42 అనుకున్నా కూడా ఆయన ఎక్కడో 55-56 దగ్గర ఉంటాడు. నాకు 58 అంటే అన్నింటిని మించి ఒక్కసారే గెలిచిన, మళ్ళీ 33,000తో గెలిచిన, మళ్ళీ 37,000తో గెలిచిన, ముందు 11,500తో గెలిచిన. అంటే ఆయనకు నాకు ఎక్కడ పూలికే ఉండదు. నేను ప్రజానాయకుడు. ఆయన ఎత్తులు జిత్తలు కుట్రలు కుతంత్రాలు చేసే పక్క రాజకీయ నాయకుడు, అవకాశవాది. కాబట్టి దయచేసి నువ్వు ఎందుకు పార్టీ మారినావని నేను అడగను. నువ్వు అభివృద్ధి కోసం పోయినావు, నువ్వు ఎంత అభివృద్ధి తీసుకొస్తావు నిరూపించుకో. ప్రజలు ఇచ్చే తీర్పుకు నువ్వు నేను సిద్ధంగా ఉన్నాం. అది ఇప్పుడా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. రేపు లోకల్ బాడీ ఎన్నికలైనా కూడా చూసుకుందాం. కాబట్టి మన వాళ్ళందరం కూడా ధైర్యంతో, ఆయన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళందరికీ బాధ్యుడిగా నేను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. పెట్టు, నేను నిన్న అంటున్నా కదా, నా మీద ఒక కేసు పెట్టు. నేను నిండా మునిగున్నా, ఇక సర్లేదు నాకు. నేను నిండా మునిగున్నా. ఈయన చేసిన కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు అవనిందలు ఆపరణ అన్నిట్లో కూడా రాటు తేలిపోయినాయి. ఏం పీకుతాడు? ఏం పీకలేడు. రాసి పెట్టుకోండి. దేకింగే అంటే దేకింగే. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. జై తెలంగాణ.